రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే। ఈ వీడియోలో వచ్చేసి మనము జంపు, మొమెంటో ఓడి, హిల్లో మైటు, ఎక్స్పోనస్ వీటిని మనం ఎలా కలిపి స్ప్రే చేసుకుంటే ఈ మిరప తోటలలో మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అనేది ఉంది। ముఖ్యంగా మనము ఈ మిరప తోటలలో ఈ సమయంలో చూసుకున్నట్లయితే వచ్చే ఇగురు అనేది మొత్తం కూడా మాడిపోతుంది, అలాగే పైముడత అనేది వస్తుంది। అలాగే పూతలో చూసుకున్నట్లయితే ఈ నల్లతామర పురుగుల సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తున్నాయండి। అయితే చాలా వరకు రైతన్నలు ఇగురు మాడిపోతుంది కదా, దీన్ని ఏదో నల్లి సమస్యలు అనుకొని దీనికి వచ్చేసి మొత్తం కూడా ఈ నల్లికి సంబంధించిన మందులు అనేటివి స్ప్రే చేస్తున్నారండి। ఇక్కడ రైతన్న ఒకటి గమనించవలసి ఉంటుంది, ఈ మిరప తోటలలో ఇగురు అనేది మొత్తం కూడా పైకి ముడుచుకొని మాడిపోతూ ఉంది। ఇది వచ్చేసి తామర పురుగు సమస్య కనుక ఉన్నట్లయితే ఇలా అవుతూ ఉంటుందండి। ఈ నల్లి సమస్య కనుక ఉన్నట్లయితే ఇగురు అనేది మొత్తం కూడా క్రిందికి ముడుచుకొని పోతుంది। కాబట్టి ఈ మిరప తోటలలో మనము ఈ సమయంలో ఈ తామర పురుగుకు సంబంధించిన మందుల కాంబినేషన్లో మనం కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయండి। చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు। మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది। మనం కనుక టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ముందుగా వచ్చేసి బేర్ కంపెనీ వాళ్ళది జంప్ అండి। ఇందులో వచ్చేసి పిప్రోనిల్ 80% WG రూపంలో ఇందులో ఉంటుంది। ఇది వచ్చేసి కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది। దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 40 గ్రాముల చొప్పున మనము తీసుకోవాల్సి ఉంటుంది। దీన్ని వచ్చేసి మనము స్ప్రే చేసే ఒక గంట ముందే దీన్ని మనం నానబోసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి। ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మిరప తోటలలో వస్తున్నటువంటి తామర పురుగు అలాగే రసం పీల్చే పురుగులు అనేది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది। ఈ మందుని మనము స్ప్రే చేసిన వెంటనే మొక్కలోని అన్ని భాగాలకు వెంటనే సొచ్చుకొని పోతూ ఉంటుందండి। అలాగే మనము నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎక్స్పోనస్ అండి। ఇందులో వచ్చేసి బ్రోప్లానిలైడ్ అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది। దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక 34 ml చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది। ఇది కూడా మనము స్ప్రే చేసిన వెంటనే మొక్కలోని అన్ని భాగాలకు వెంటనే సొచ్చుకొని పోతూ ఉంటుంది। ముఖ్యంగా ఇది వచ్చేసి ఈ మిరప తోటలలో వస్తున్నటువంటి ఆకు తినే పురుగులను మరియు అలాగే ఈ నల్లతామర పురుగులను ఇది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుందండి। ఈ రెండు కూడా వచ్చేసి ఈ మిరప తోటలలో వచ్చేసి ఈ నల్ల తామర పురుగులు, తామర పురుగు, రసం పీల్చే పురుగు, ఆకు తినే పురుగులను సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుందండి। అయితే ఈ రెండు కూడా వేరువేరు టెక్నికల్స్ అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటాయండి। అయితే వీటితో పాటే మనము వచ్చేసి ఎలాంటి మందులు కలిపి మనము స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే హిల్లో హుడ్ వాళ్ళది హిల్లో మైట్ అండి। ఇందులో వచ్చేసి ప్రోపర్గైట్ 57% ఈసీ అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది। ఇది వచ్చేసి ఈ మిరప తోటలలో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ నల్లి జాతులు అనేది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది। దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక 250 ml చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి। అలాగే నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే బేర్ కంపెనీ వాళ్ళది మొమెంటో ఓడ్ అండి। ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ కనుక మనం చూసుకున్నట్లయితే స్పీరో టెట్రామేట్ 15.31% ఓడి అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది। ఇది కూడా ఈ మిరప తోటలలో వస్తున్నటువంటి అన్ని రకాల నల్లి జాతులను ఇది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది। దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 250 ml చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి। అయితే ఈ రెండు కూడా కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటాయి। అలాగే మందులను మనము స్ప్రే చేసిన వెంటనే మొక్కలోని అన్ని భాగాలకు వెంటనే సొచ్చుకొని పోతూ ఉంటాయండి। అయితే ఇక్కడ వచ్చేసి మనం బేర్ కంపెనీ వాళ్ళది మొమెంటో ఓడి మరియు ఈ జంపు ఈ రెండింటి కాంబినేషన్లో కనుక మనము ముందుగా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప తోటలలో వస్తున్నటువంటి అన్ని రకాల రసం పీల్చే పురుగులను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చండి। ఈ రెండింటి కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా బాగా అనేది ఉంటుందండి। నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్స్పోనస్ మరియు ఇది హిల్లో మైట్ అంటే ప్రోపర్గైట్ అనేది మనకు రకరకాల బ్రాండ్స్ నేమ్స్తో ఇది మనకు దొరుకుతూ ఉంటుంది। ఎక్స్పోనస్ మరియు ఇది హిల్లో మైట్ అండి। ఈ రెండింటి కాంబినేషన్లో కనుక మనము అంటే వీటిని స్ప్రే చేసుకున్న ఒక వారం రోజులు అయిన ఆ తర్వాత ఈ రెండింటి కాంబినేషన్లో మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయండి। వీటితో పాటే మనము వచ్చేసి ఇక్కడ ఎన్పికే అంటే వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ కావచ్చు, అంటే 319 కావచ్చు, లేకుంటే 13-0-45 కావచ్చు, ఇలాంటి వాటిని కూడా మనము కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకా మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి। ఈ రెండింటి కాంబినేషన్లో కనుక మనము ఈ సమయంలో ఈ
మిరప తోటలలో కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ కాంబినేషన్లో కనుక మీలో ఎవరైనా స్ప్రే చేసి కనుక ఉన్నట్లయితే వీటి యొక్క రిజల్ట్ అనేది ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి. తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుందండి. నేనైతే ఈ కాంబినేషన్లో మార్చి నేనైతే మా యొక్క ఈ మిరప తోటలో నేనైతే స్ప్రే చేశానండి. నాకైతే మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నేను ఆ మందులను ఉపయోగించి మంచి ఫలితాలు వచ్చాకే మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తున్నానండి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.